మహాగణుడా పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు నాయన ప్రభా. సమయంలోని పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈ సమయం నీ చేత ఏర్పాటు చేయబడ్డ సమయం, శ్రేష్టమైన సమయము. అక్టోబర్ మాసంలో మేము ఈ పరిశుద్ధ ఆదివారం దినానైనా ప్రభా నీ సన్నిధిలో నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ కృపను మీరు అనుగ్రహించండి. నా ఆలోచన కాదు, మా తలంపులు కాదు, నీ యొక్క ఆలోచన, నీ కృప చొప్పున నీ మాట గురించి నీ బిడ్డలు ఎదురు చూచుచుండగా నీ కృపని మీరు అనుగ్రహించండి. సహాయము చేయండి, క్షేమమును అనుగ్రహించండి, దీవెనలు దయచేయమని అయా. మరి నీ బిడ్డలమైనటువంటి మేము నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ కృపను అనుగ్రహించి నీ మాట చేత బలపరచబడి సరిచేయబడి నీ మాటకు విధేయత చూపిస్తూ నీ చేత ఆశీర్వాదాలను నొందుకుందుముగాక. అట్టి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచు ఈ వాక్యమును నీ పేరిట ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది. లెట్ us learn and discuss few things from first Sam chapter 13. ఓకే, సమయలు మొదటి గ్రంథంలోని 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక టాపిక్ ని మనం చూస్తున్నాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కమ్మరి వారిని లేకుండా చేసింది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కమ్మరి వారిని లేకుండా చేసిరన్న మాట ఏదైతే ఉందో ఆ మాటను మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం క్యాచ్ చేశాము, గ్రహించాము. నేను గత వారం ఒక మాట చదివించినట్టుగా నాకు గుర్తు వస్తుంది. ఫస్ట్ శామ్ చాప్టర్ 7 వర్స్ 13. సమయలు మొదటి గ్రంథంలోని 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి? ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మళ్ళా చదువుదాం. సమూయేలు ఉండిన దినములన్నీ. ఎవరండి? సమూయేలు ఉండిన దినములన్నీ యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఎవరున్న దినాలలో? సమూయేలు ఉండినటువంటి దినాలలో ఫిలిస్తీయుల హస్తము ఇశ్రాయేలీయుల పక్షముగా రాకుండా. ఈ మాటను ఒకసారి మనం గ్రహిద్దాము, ఆలోచన చేద్దాము. సరే, ఇక్కడ మనం కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. 7వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి విషయము, ఫిలిస్తీయులు సమూయేలు పాస్టర్ గారు న్యాయాధిపతి యాజకుడు ఉన్నంత కాలం ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడలేకపోయారు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. శత్రువులు ఫిలిస్తీయులు. ఈ శత్రువులు ఫిలిస్తీయులు అయినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు. ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన సేవకుడైనటువంటి సమూయేలు పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమూయేలు గారు ఉన్నంత కాలము దేవుడు తన కృపను సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుడు సమూయేలుని ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ అంశాన్ని మనం మన మైండ్ లో పెట్టుకుందాం. సమూయేలు పాస్టర్ గారు పేరెత్తగానే, సమూయేలు న్యాయాధిపతి పేరెత్తగానే ఫిలిస్తీయులు ఒక అడుగు వెనకాలకి, అరే ఎక్కడ పెద్ద ఆయన ఉన్నాడు బాబు, ఆయనతో మాటలు కాదు, ఆయన దేవునితో మాట్లాడేటువంటి యాజకుడు, దేవుని కృప కలిగిన యాజకుడు అన్నటువంటి ఒక భయము ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులకు ఎప్పుడు కలుగుతూ ఉండేది. ఎప్పుడు కూడాను వాళ్ళు భయపడుతూ ఉండేటువంటి వారు. ఎవరు భయపడుతూ ఉండేవారు? ఇశ్రాయేలు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు శత్రువులకు అందరికి కూడా భయం ఉంది. ఎందుకు? వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి యాజకుడు, దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఈయన సామాన్యుడు కాదు అన్నటువంటి ఒక భయాన్ని వాళ్ళ మధ్యలో మనం చూడగలుగుతున్నాం. ఈ సబ్జెక్ట్ ని మన మైండ్ లో పెట్టుకుందాం. మైండ్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వద్దాం. 13వ అధ్యాయంలో ఇప్పుడు సమూయేలు పాస్టర్ గారు లేక న్యాయాధిపతి, లేకపోతే ఈ సమూయేలు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన ఆ పోస్టులో లేడు. ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటిది ఏంటిది అని అంటే,
ఏమండి పాస్టర్ గారు జనాలందరి పోకడ ఏదైతే ఉందో, లోకంలో మనుషులందరూ దేన్నైతే ఫాలో అవుతున్నారో, ప్రజలందరూ కూడా ఏదైతే చేస్తున్నారో, మన పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీయ దేశానికి ఒక రాజు ఉన్నాడు, అమ్మోనీయుల దేశానికి రాజు ఉన్నాడు, సీదోనీయుల దేశానికి రాజు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి రాజు ఉన్నాడు, అమాలేకీయులకు రాజు ఉన్నాడు, అందరికి రాజులు ఉన్నారు, కానీ మాకే రాజు లేడు, మాకొక రాజు కావాలి ప్రజలు కోరుకున్నారు. లోకం ఏ రకంగా ఉందో మేము లోకంలాగా ఉండాలి. వాళ్ళు ఏం కోరుకున్నారండి? లోకం ఎలా ఉందో మేము అలా ఉండాలి అనుకుంటున్నాం. ఇప్పుడు మేము లోక తీరుగా ఉండటానికి, మేము లోకం ఎలా ప్రవర్తిస్తుందో మేము అలా ప్రవర్తిస్తాం. దేవుడు చెప్పాడు, మీరు లోకం తీరుగా మీరు ప్రవర్తించద్దురా నాన్న, మీరంటూ ప్రత్యేకమైన వాళ్ళు, మీ కష్టకాలంలో నా ప్రతినిధిగా ఒక న్యాయాధిపతిని పెడుతున్నాను, మేము నన్ను కాపాడటానికి నేనే స్వయంగా మీకు రాజుగా ఉండి న్యాయాధిపతికి ఆలోచన ఇస్తూ నేను మిమ్మల్ని కాపాడుతాను. అక్కడ కనుక మనం చూసుకుంటే ఈ సమయంలో గ్రంథంలో 7:13 చదువుకున్నటువంటి మాట ఏంటిది? యెహోవా హస్తము వారికి ఫిలిష్తీయులకు విరోధముగా, దేవుడే కాపాడుతున్నాడు. ముందు ఒక న్యాయాధిపతిని పెట్టి దేవుడు కాపాడుతున్నాడు. ఒక వ్యక్తిని కాపాడాలి అని అంటే దేవుని చేత మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు నేను కాపాడుతున్నాను, నేను ఉన్నాను కదంటే నో నో నో, మాకు లోకం కావాలి. ఏం కావాలన్నారు వాళ్ళు? తర్వాత చదవచ్చు 8వ అధ్యాయంలో వాళ్ళు ఇదే మాట చెప్తారు. నేను గతంలో కూడా దీని మీద మంచి ప్రసంగాన్ని నేను మీకు అందించడం జరిగింది. మేము లోకం ఏదుందో లోక పద్ధతి ప్రకారంగా మేము వెళ్తాము కదా. లోకంలో జరిగేటువంటి క్యారల్స్ మేము చేస్తాము, లోకంలో జరిగేటువంటి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మేము చేస్తాము, లోకం చెప్పినటువంటి చెత్తా చెదారాన్ని మేము ఫాలో అవుతాం. బైబిల్ ఏం చెప్పిందో మాకు అవసరం లేదు, ధర్మశాస్త్రం చెప్పేది మాకు వద్దు, ధర్మశాస్త్రం మాకు నేర్పించేది వద్దు, మాకు లోకం ఏది చెప్పిందో మేము అదే చేస్తాము. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట? లోకం ఏది చెప్పిందో అదే చేస్తాం, లోకం ఏం చెప్పిందో మేము అదే చేస్తామనేసి వాళ్ళు కోరుకునేటువంటి క్రమంలో ఇప్పుడు జరిగేటువంటి పని ఏంటిదో తెలుసా? సింపుల్ గా వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. లోకం కావాలి అన్న వాడికి దేవుడు ఉండడండి. లోకం కావాలి అనుకున్న వాడికి దేవుడు ఉండడు. నాకు దేవుడు కావాలి అంటే నువ్వు లోకానికి దూరంగా ఉంటావు. లోకానికి దూరం అంటే లోక వాటిని ఏమనొచ్చు? లోక ఆశలు అనుకోవచ్చు, లోక పోకడ అనుకోవచ్చు, లోకం యొక్క పోకడ అనుకోవచ్చు, లోకం యొక్క వ్యవహార శైలి అనుకోవచ్చు. నువ్వు ఎక్కడ పని చేసినా కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. నువ్వు పని చేస్తావు, నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. నిన్ను చూసిన వారు ఒక దైవికతను వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నేను చూసిన వాళ్ళు ఇతను దేవుని బిడ్డ అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని కృప లోకాన్ని నుంచి నిన్ను వేరు చేస్తుంది. నువ్వంటూ ఒక ప్రత్యేకంగా నువ్వు జీవించాలి. దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకంగా ఉంచుటకు ఆయన ఇష్టపడ్డాడు, ప్రత్యేకంగా ఉండమని ఆయన కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము ప్రత్యేకంగా ఉండము, కానీ మాకు నచ్చినట్టుగా మాకు ఎవరు కావాలన్నారు? ఎవరు కావాలన్నారు? ఎవరు కోరుకున్నారు? సమూయేలు వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినాలి. నేనే మాకు లోకమే కావాలి, నో, మాకు లోకం ఏదైతే ఉందో అది కావాలి, మా రాజు మాకు న్యాయమును తీర్చును, మా రాజు మమ్మల్ని కాపాడు. అరే నాన్న, మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. మేము మస్తు ఆలోచన చేసుకున్నాం కదా. ఏమంటారు, భలే అట్రాక్టివ్గా ఉంటుంది లోకం. ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే నీకు ఆలోచించుకునేంత సమయాన్ని కూడా ఇవ్వదు. టెంప్ట్ చేసేసి నిన్ను ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళిపోయి నీకు తెలియకుండానే నిన్ను మోసం చేయడానికి లోకం ప్రయత్నం అది మోసం అని నీకు తెలిసినా కానీ నువ్వు బయటపడనంత ఊబిలో నువ్వు చిక్కుకున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు లోకము మనుషులను సాటిస్ఫై చేయటానికి, మనుషుల ముందు నువ్వు గొప్ప అని చెప్పుకోవటానికి నువ్వు భక్తి చేస్తున్నావు తప్ప నా దేవుని సంతోష పెట్టాలి, నా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి అన్నటువంటి భక్తి మనలో తగ్గిపోయిందా, అసలు లేదా? ఆలోచన చేయాల్సినటువంటి సమయంలో, కాలంలో మనం ఉన్నాం. రైట్, బ్యాక్ టు మనం వాక్యంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటిది అని అంటే, సమూయేలు పాస్టర్ గారు ఉన్నప్పుడు వీళ్ళ వైపు కన్నెత్తి చూడటానికి కూడాను భయపడ్డటువంటి
ఈ ఫిలిస్తీన్లు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళ దేశంలోకి వాళ్ళు వచ్చి తర్వాత నేను ఇంకొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఈ ఫిలిస్తీన్లు అంటే ఎక్కడికి వచ్చారు? 13వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను, గతంలో చెప్పాను కదా 30,000 కాదు, అది 3,000. 3,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతావేనకు తూర్పు దిక్కున ఉన్న మిక్మషులో దిగిరి. ఎక్కడ దిగిరి అంటే వాళ్ళు మిక్మషులో దిగిరి. ఎక్కడున్నారు వాళ్ళు? మీకు అర్థమయ్యేటువంటి భాషలో, మనకందరికి సహజంగా అర్థమయ్యేటువంటి భాషలో నేను చెప్తాను. ఈ ఉదాహరణకి మనం అందరం అనుకుందాం, మన రాజ్యం ఏంటిది అని అంటే, ఉదాహరణకి ఈ అమీర్పేట్ గుడి ఉంది కదా, అమీర్పేట్లో మధ్యలో సెంటర్లో ఇది మెట్రో పోతుంది కదా, మెట్రో ఉంది కదా, రైట్. ఇప్పుడు ఉదాహరణకి మన ఈ మెట్రో లైన్ దారి నుంచి అమీర్పేట్ నుంచి సారథి స్టూడియో నుంచి ఇటు యూసఫ్ కూడా పోయేటువంటి మెట్రోలో ఇదంతా కూడాను మన రాజ్యం అనుకుందాం, ఇస్రాయేల్ రాజ్యం అనుకుందాం. ఓకేనా? ఇదంతా ఏ రాజ్యము? ఇస్రాయేల్ రాజ్యము అనుకుందాం, రైట్. ఈ ఇస్రాయేల్ రాజ్యం మనదైతే ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్బీ నగర్ టు మియాపూర్ ఈ మెట్రో లేదు, ఇది పక్కన పెట్టండి, మీ మైండ్లో నుంచి తీసేయండి. ఇప్పుడు ఆ మెట్రో లేదు మనకు. అంతా కూడా ఇటువైపున ఇది ఇస్రాయేల్ రాజ్యం అనుకుందాం, అటువైపు అంతా ఫిలిస్తీన్ రాజ్యం అనుకుందాం మనం. ఇప్పుడు సమూయేలు పాస్టర్ గారు ఉన్నప్పుడేమో వాళ్ళు ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడ్డారు. ఎవరు? శత్రువులు, ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఇటు భయపడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు పాస్టర్ గారు రిజైన్ చేశాడు, లేదా ఇప్పుడు సమూయేలు పాస్టర్ గారు వీళ్ళను కొంచెం పట్టించుకోవట్లేదు, వీళ్ళకంటే ఒక రాజు వచ్చాడంట. ఆ రాజు పేరు ఏం పేరు అంటే సౌలు. తెలిసిపోద్ది ఈ సమాచారం, మొత్తం తెలిసిపోయింది సమాచారం. సమూయేలు ఇప్పుడు ఆయన కొంచెం సమూయేలు సైడ్ అయిపోయాడు, ఇప్పుడు వాట్ వి డూ అనేసి ఆలోచన చేసి ఇప్పుడు ఏం చేసారో తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళ టెంట్ వేసిర్రు అని అంటే, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ టెంట్ ఎక్కడ వేసారు అని అంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అనుకుందాం. ఇప్పుడు బిఎస్ మక్తా హెడ్ క్వార్టర్ అనుకుందాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ చర్చ్ సమాజ్గూడలోని ఈ చర్చ్ హెడ్ క్వార్టర్ అనుకుందాం, రైట్. ఇది హెడ్ క్వార్టర్ అయితే ఇప్పుడు వాళ్ళ టెంట్ ఎక్కడ వేసారు అంటే లలిత జ్యువెలరీస్ దగ్గర వాళ్ళు టెంట్ వేసారు. ఎక్కడ వేసారు? దూరంగా ఉన్నారా, దగ్గరికి వచ్చారా? వాళ్ళ హద్దు ఏంటిది? సారథి స్టూడియో దగ్గర వాళ్ళ హద్దు, అమీర్పేట సారథి స్టూడియో, ఎస్ఆర్ నగర్ మైత్రి వనం దగ్గర వాళ్ళ హద్దు. కానీ వాళ్ళు ఎంత దూరం వచ్చారు? ఎక్కడి వరకు వచ్చారు? హద్దు దాటి లోపలికి వచ్చినట్ట, హద్దు దాటకుండా వాళ్ళు బయటే ఉండి రండ్రా చూసుకుందాం అంటున్నారా? వాళ్ళు హద్దు దాటి లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసి వాళ్ళు అక్కడ దిగారు. ఎంతమంది దిగారు? 5వ వచనం స్టార్టింగ్ బేట ఏమనుంది అక్కడ? యుద్ధము చేయుటకై 3,000 రథములు 6,000 గుర్రపు రౌతులను ఇంకొక లెక్కలో చెప్పాలి అని అంటే, సారథి స్టూడియో నుంచి లలిత జ్యువెలరీస్ వరకు, మైత్రి నుంచి లలిత జ్యువెలరీస్ వరకు అంతా ప్రజలే నిండిపోయారు, వాళ్ళే నిండిపోయారు. అంతమంది జనాలంటే ఎట్లుంటది కథ? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ హద్దుల్లో నుంచి, ఎక్కడ హద్దుల్లో నుంచి ఇన్ని వేల మంది అంటున్నాం కదా, అప్రాక్సిమేట్లీ నా లెక్కతోని ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఉంది కదా, ఎర్రగడ్డ బ్రిడ్జ్ దగ్గర నుంచి జనాలను ప్రారంభిస్తే లలిత జ్యువెలరీస్ వరకు వాళ్ళంతా ఆక్రమించుకున్నారంటే వాళ్ళు యుద్ధానికి పాయింట్, అది పొజిషన్ తీసుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు సమూయేలు గారు ఉన్నప్పుడు వీళ్ళ వైపు చూడటానికి కూడా, ఇప్పుడు
ఎప్పుడొచ్చారు వీళ్ళు? ఎప్పుడొచ్చారు? వీళ్ళ దగ్గర ఏ రకమైన ఆయుధాలు తయారు చేసేటువంటి కమ్మరి వారు లేకుండా, ఆ కమ్మరి వారు లేరు. వాళ్ళందరినీ కూడా మేము కిడ్నాప్ చేసేసాము. కొంతమందిని చంపేసాము. మిగిలిన వాళ్ళు ఎవరైతే పనికొచ్చేటోడు ఉన్నాడో వాడికి మేము డబ్బులిచ్చేసి వాడిని మేము మా రాజ్యంలోకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ యొక్క యుద్ధ ఆయుధాలు ఎలా ఉన్నాయో వాటికి విరుగుడు ఆయుధాలు మా దగ్గర తయారు చేయడం ప్రారంభించాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర యుద్ధ ఆయుధాలే లేవు. కాబట్టి ఈ టైంలో మేము పోతే సమయం లేడా? సమయం లేడా? కానీ సమయం ఎక్కడున్నాడు? ఒక సైడ్కి ఉన్నాడు. జో హోగా ఓ దేఖా జాయేగా. ఏదైతే జరుగుతుందో అది చూద్దాం అన్నట్టుగా సమయాలు సైలెంట్గా ఉన్నాడు. శత్రువులు వస్తున్నారన్న విషయం సమయాలకు తెలియదా? ఈ శత్రువులు అక్కడ దాకా వచ్చారన్న విషయం తెలియదా? కానీ సమయాలు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు దేవుడు సేవకుణ్ణి మౌనంగా ఉండమంటాడు. కొన్నిసార్లు దేవుడు సేవకుణ్ణి మౌనంగా ఉండమంటాడు. మౌనంగా ఉండే టైంలో మౌనంగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు తన దాసుని ఎందుకు మౌనంగా ఉంచుతాడంటే ఇశ్రాయేలులకు కొన్ని విషయాలు తెలియాలి. ఒకసారి ఈ అంశాన్ని మీ మైండ్లో ఒక పక్కన పెట్టుకోండి. ఇంకొక అంశాన్ని నేను మీతోని చర్చించడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం 13వ అధ్యాయం చదివాం కదా. 12వ అధ్యాయంలో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని సమూయేలు పాస్టర్ గారు వాళ్ళకి ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. ఆ గుర్తుపెట్టుకోవడానికంటే ముందు 11వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను మీకు క్లుప్తంగా నేను మీకు చెప్తాను. సారాంశం ఏంటిది అని అంటే 11వ అధ్యాయంలో సమూయేలు చేత ఏర్పరచబడి పంపబడినటువంటి ఈ సౌలు వెళ్ళి ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక దేశము ఎవరు అక్కడ 11వ అధ్యాయం స్టార్టింగ్ లో చూడండి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి అదంతా కూడా మనం చూసుకుంటాం. వాళ్ళు వచ్చేసి నువ్వు మాకు దాసుడు వైపు అది ఇది అనేసి ఒక ట్రైబ్ వాళ్ళను ఒక బ్యాచ్ ని వాళ్ళు బెదిరిస్తారు. యాభేషు వారందరూ కూడాను అనేసి అక్కడ ఉంటుంది. మేము మీకు ఆన్సర్ ఇవ్వటానికి మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, 1 వీక్ తర్వాత మేము చెప్తాము అనేసి వాళ్ళు 1 వీక్ టైం తీసుకుంటే ఈ లోపల ఈ అమ్మోనీయులు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్న టైంలో ఇప్పుడు జరిగేటువంటి పని ఏంటిది ఆలోచన చేస్తే ఈ విషయం ఈ యాభేష్ వాళ్ళందరికీ కూడాను భయపడుతూ ఏం చేయాలా అది ఇది అనేసి వాళ్ళంతా భయపడుతున్న సమయంలో ఈ విషయము సౌలుకు తెలుస్తుంది. సౌలుకు తెలిసిన తర్వాత సౌలు ఈ శత్రువులు వచ్చేసి మాలో ఉన్నటువంటి ఒక జాతి వాళ్ళను ఒక గ్రూప్ వాళ్ళను వాళ్ళు హింసించడానికి వచ్చారు అనేసి తెలియగానే ఇప్పుడు ఈ సౌలు ఆవేశంతోని దేవుని చేత అంటే ప్రేరేపించబడ్డవాడై కాడెట్లను తీసుకొని వాటిని వధించేసి పీసెస్ చేసి ఇశ్రాయేలు దేశం అంతా కూడాను పంపిస్తాడు. ఇశ్రాయేలు దేశం అంతా కూడా పంపించేసిన తర్వాత ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినటువంటి ఆ ప్రజలు ఏమంటారు, ఈయన ఒక వార్నింగ్ ఇస్తాడు. ఎవడైతే ఈ యుద్ధానికి చేరి రాకుండా దూరం దూరం ఉంటారో వాళ్ళ తోలు తీసేస్తాను, వాళ్ళకు కూడా ఇలానే ఖండించేస్తానని చెప్పినప్పుడు కొంతమంది చేరి వస్తారు. ఎంతమంది చేరి వచ్చారో ఒకసారి చూద్దాం రండి. 8వ వచనం చదువుదాం చూడండి. 7వ వచనం నుంచి చదవండి. ఒక కాడి ఎడ్లను 11వ అధ్యాయం 7వ వచనం. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండాని వాడేవాడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగానే చేదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులందరి మీదకి వచ్చారు గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. అతడు ఇశ్రాయేలు వారు 3 లక్షల మందియు యూదా వారు 30,000 మందియు అయ్యిరి. ఎంతమంది అయ్యారంట వాళ్ళు? 3 లక్షల మంది ఇశ్రాయేలీలు, యూదా వారు 30,000 మంది. టోటల్ ఎంత అయ్యారు? 3,30,000 మంది అయ్యారు. ఇక్కడ సౌలు ఏమని వాళ్లకు ఒక జీవ పాస్ చేశాడు, ఏమని వాళ్ళకు ఒక రూల్ తెలియజేస్తున్నాడు, ఏమని చెప్పిస్తున్నాడు? ఎవడైతే సౌలుతోనూ ఎవరితోని
పాస్టర్ గారి ప్రస్తావన లేకుండా కాలం గడిచేలాగా లేదే. నాతో ఎవడు చేరాడో అనొచ్చుగా, అనొచ్చుగా. ఈడెవడు కొత్తోడు కదా. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఒక దశలో మనం ముందు కొనసాగాలి అని అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ సేవకుని యొక్క దీవెన, ఆ సేవకుని ప్రార్థన, సేవకుడితో పాటు కలిసి ఉన్నటువంటి సంఘం యొక్క సహవాసము, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. మాకేం కాదు, నువ్వు అనుకుంటావు అనుకో, నో ప్రాబ్లం. సమయం వచ్చినప్పుడు దీని విలువ నీకు అర్థమవుతుంది. వాక్యంలో నుంచి నేను మీకు వివరిస్తూ తెలియజేస్తున్నాను. కొన్ని మాటల్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ మాట సౌలు సమూయేలుతో పాటు ఆ మాట అన్నందుకు ఎవడైతే చేరాడో అన్నాడో, ఇప్పుడు సమూయేలు కాస్త పెద్ద మనిషి కదా, ఈయన ముందు పెట్టుకున్నాడు అనుకున్నారు. ఎంతమంది వచ్చారు? 3 లక్షల. ఆ రోజు దేవుడు వాళ్ళకు విజయాన్ని ఇచ్చేశాడు. విజయాన్ని ఇచ్చేసిన తర్వాత ప్రజలు కొంచెం ఊగారు. ఏమని ఊగారో నేను మీకు వివరిస్తాను. 12వ అధ్యాయంలో వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ అన్ని కూడాను పాస్టర్ గారు మరి సమూయేలు గారు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత పాస్టర్ గారు అని ఎందుకంటా అంటే దైవజనుడుగా ఉన్నాడు, దేవుని ప్రవక్తగా ఉన్నాడు, యాజకునిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి పాస్టర్ గారు అనేసి అర్థమయ్యేటువంటి సింపుల్ భాషలో నేను మీకు తెలియజేస్తున్నాను. రైట్. 12వ అధ్యాయంలో రూల్స్ అని తెలియజేశాడు. 13వ అధ్యాయంలో జోనాతాను వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఒక గుంపుని వాళ్ళని హతము చేసి వచ్చిన తర్వాత, నువ్వు మా ప్రాంతంలో వాళ్ళని వచ్చి నువ్వు హతము చేస్తావు అనేసి ఫిలిస్తీన్లు వీళ్ళ మీద పగబట్టి అంతమందిని వేసుకొని వచ్చేసారు. ఎంతమందిని వేసుకొని వచ్చారు? ఇందాక చదివాం కదా, ఇసుక రేణువులంతా విస్తారమైన సైన్యం వేసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, 15వ వచనం చదువుదామా? 13, 15 చదవండి. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు 600 మంది కంటే ముందు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకసారి చదువుకుందాం. 2వ వచనంలోకి రండి, 13:2లోకి. 3000 మందిని ఏర్పరచుకునేను. వీరిలో 2000 మంది మిక్మషులోను సౌలు నొద్ద నుండిరి. 1000 మంది బెన్యామీనీయులు గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. యోనాతాను దగ్గర ఒక 1000 మంది ఉన్నారు, సౌలు దగ్గర. అసలు ఎంతమందిని సమకూర్చారు? 11వ అధ్యాయంలో మనం చూస్తే 3,30,000 మంది. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వచ్చే వరకు ఎంతమంది మిగిలారు? 3,000 మంది మిగిలారు. ఈ 3,000 మందిలో లాస్ట్కి ఎంతమంది ఉన్నారు? మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? శత్రువులు వచ్చిరా? మనం 5వ వచనం చదువుకున్నామా? చదువుకోలేదా? ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చి అక్కడ ఉన్నారు. ఈ శత్రువులు రాగానే ఏం జరిగిందో చూడండి. 6వ వచనంలోకి రండి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి. ఇశ్రాయేలీయులు ఎవరు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఆలోచన చేద్దాం ఒకసారి. 5వ వచనంలో ఎవరిని చూస్తున్నాం మనము? శత్రువు వచ్చేసాడు. ఎక్కడున్నాడు? చెప్పాను కదా, మిక్మషులో అంటే మనకు అర్థమయ్యే భాషలో లలితా జ్యువెలరీస్ దగ్గర ఉన్నాడు. ఈ లలితా జ్యువెలరీస్ దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లుగా తెలుసుకొని గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములోను ఏం చేశారంట? కమాన్, యుద్ధానికి పోదామంటున్నారా వాళ్ళు? ఏం చేశారంట వాళ్ళు? దాగిరి. ఈ మాటను దాగిరి అన్నదని చక్కగా రౌండప్ చేయండి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి
గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయి సౌలు ఇంకను గిల్గాలులోనే కొందరు దాగిరి మరికొందరు పారిపోయి కొందరు దాగిరి మరికొందరు ఎందుకు శత్రువు వచ్చినందుకు ఎక్కడికి వచ్చాడు నీ దేశంలోకి వచ్చేసాడు నీ సరిహద్దుల్లో లేడు వాడు ఎక్కడికి వచ్చాడు నీ ఊర్లోకి వచ్చేసాడు సరిహద్దులో లేడు ఊర్లోకి వచ్చేసాడు ఊర్లో పొలిమేరలో కాదు నీ వీధి దగ్గరకు వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు చెప్పాలబ్బా ఎవరాడు నీతో సుట్టరికం కలుపుకొని రాలా నీకు శుభవర్తమానం ఇవ్వటానికి రాలా నీ దేశంలో జరిగేటువంటి జాతర చూడటానికి రాలా వాడు రావడానికంటే ముందు నీకున్నటువంటి బలాన్ని వాడు తొలగించేశాడా నా ద మెయిన్ సబ్జెక్ట్ నా పాయింట్ ఈ ప్రజలు ఉన్నారు కదా ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా అండి ఈ ప్రజలు ఇప్పుడు ఏం చూస్తున్నాం 13వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం మనము 13వ అధ్యాయంలో ఈ 6-7 వచనాల్లో ఏం చూసాం మనము ప్రజలందరూ కొందరు దాక్కున్నారు మరికొంతమంది లీడర్ గా ఉన్నటువంటి సౌలు ఇదంతా చూస్తున్నాడా లేదా ఈ 10వ అధ్యాయంలోకి రండి ఒకసారి 10వ అధ్యాయంలో దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత 26వ వచనాన్ని చదువుకుందామా సౌలు గిబియాలోనే తన ఇంటికి వెళ్ళిపోయాను దేవుని చేత హృదయ ప్రేరేపణ కలిగిన వారు కొందరు హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట హృదయ ప్రేరేపణ నొందిన కొందరు ఆయనతో పాటు వెళ్ళారు 27వ వచనం పనికి మాలిన కొందరు ఈ మనుష్యుడు మమ్మలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతనిని అక్కడ ఆగుదాం నిర్లక్ష్యం చేశారు రైట్ 11వ అధ్యాయంలో 3,30,000 మందిని సమకూర్చారని చెప్పాను కదా నేను 3,30,000 మందిని సమకూర్చి యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో దేవుడే వీళ్ళ పక్షంగా ఉండి దేవుడు వాళ్ళకు విజయాన్ని ఇచ్చాడు రైట్ దేవుడు వాళ్ళకు విజయాన్ని ఇచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని ఒక్క మాట మనం చదువుకుందాం 12వ వచనం 11వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి జాగ్రత్త ఈ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రహించాలి ఫీల్ అవ్వాలి జనులు ఏ జనులు 3,30,000 మంది హీరోల్లాగా వెళ్ళి యుద్ధం చేసిన జనులు ఉన్నారు కదా ఈ 3,30,000 మంది ఈయనతో పాటు యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్తే ఇంకొంతమంది ఈ సౌలు గాడంటే ఈడెవడో కొత్తగా వచ్చాడు తగుదునమ్మా అని వచ్చాడు వీడు వచ్చాడు మేము వెళ్ళాలా అన్న బ్యాచ్ ఉన్నారు కదా ఈ బ్యాచ్ ఎవరైతే వెనకాల ఉండి నసుగుతూ గొనుగుతూ వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నారు కదా ఉన్నారా లేరా సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దాంట్లో డౌట్ లేదు దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏర్పాటు చేయబడ్డాడు సౌలు వెరీ గుడ్ బాగానే ఉంది విజయము ఆయన ఏర్పాటు చేయబడ్డ తర్వాత ఒక యుద్ధం వచ్చింది యుద్ధంలో సౌలు నిమిత్త మాత్రుడుగా ఉన్నప్పటికీ కొంతమందిని బ్రాకెట్లో ఒక టీం ని గ్యాదర్ చేయగలిగాడు ఎవరిని గ్యాదర్ చేయగలిగాడు టీం ని గ్యాదర్ చేయగలిగాడు టీం ద్వారా వెళ్ళాడు యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చాడు అయితే ఈ టీంలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు మనుష్యులను ఎవరితో అంటున్నారు హలో ఒకసారి విజయం వచ్చింది ఒక చిన్న విషయంలో నువ్వు ముందడుగు వేసావు నీతో పాటు ఉన్నవాళ్ళు నీ కుటుంబ సభ్యులు నీ తోబుట్టువులు కావచ్చు నీ పిల్లలు కావచ్చు మీ ఆయన కావచ్చు లేకుంటే మీ ఆవిడ కావచ్చు మీతో ఉన్నటువంటి సహవాసంలో ఉన్న వాళ్ళు కావచ్చు విజయం వచ్చింది విజయం రాగానే ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఇంకా మాకు తిరుగులేదు ఎవడరా మా ముందు నిలబడదు మీసం తిప్పి తొడగొట్టి లెవెల్ సౌలు రాజే మన రక్షి అన్నాడు అలా పిలిపియండి ఒకసారి మేము వాళ్ళ ఎవరితో అంటున్నారు వీళ్ళు ఎవరితో అంటున్నారు ఎవరితోని చెప్పాలి ఎవరు ప్రజలు ఎవరు వాళ్ళు వాళ్ళని చంపేస్తాం
అరే ఎవడి మీదరా నీ కోపము? నీ ప్రజలు కదా వాళ్ళు, నీ వాళ్ళు కదా. టైం పడుతుంది. ఈ మాట అన్నప్పుడు ఒరే మీరు తప్పు అంటున్నారా అని అనలే సౌలు సార్. ఏమన్నాడో చూడండి 13వ వచనం. గనుక ఏ మనుష్యుని మీరు చంపవద్దు. ఈ దినంన ఏ మనుషుని మీరు మీ ఆలోచన తప్పురా, మీ బుద్ధి బాలేదు, మీ ఆలోచన బాలేదు, నీ ఆలోచన అని చెప్పట్లే సౌలు. ఈ రోజు వద్దు, వాళ్ళ లెక్క తర్వాత చూద్దాం అంటున్నాడు. ఎవరు? ఒక పనికి మాలిన లీడర్. దేవుని ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేసుకున్నాడేమో నాకు తెలియదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో ఆలోచన చేయండి. నీ మీద దేవుని కృప ఉండటానికి ఉన్నదేమో తెలియదు, కానీ నీ నోట నుండి వచ్చేటువంటి మాట ఎలా ఉందో చూడండి. దేవుణ్ణి మహిమపరుస్తుందా, లేకుంటే దేవుణ్ణి నీ క్రియ చేత అవమానాన్ని కలగజేస్తున్నావో ఆలోచన చేయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, కొంచెం ముందుకు వద్దాం. ఈ ప్రజలు తప్పు చెప్తున్నప్పుడు లీడర్ అనేవాడు ఏం చేయాలి? సరిచేయాలి. అరే మీ ఆలోచన తప్పురా, వాళ్ళు ఎవరు? మన తోబుట్టువులు కదా, మన పాలోళ్ళు కదా, మన పొరుగువారు కదా, మన ఉగురోళ్ళు కదా, మనం వాళ్ళ పక్షంగా ఉండాలి. ఇట్లా మాట్లాడొద్దని చెప్పట్లా లీడర్. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాము అనంటే, మనం చేసేటువంటి పని ఏంటిది అని అంటే, మన పక్కన ఎవడైనా కానీ భజన చేస్తూ ఉంటే, మన పక్కన ఎవడైనా కానీ అబ్బా సూపర్ ఉందక్క ఈ డ్రెస్ అన్నాడు అనుకో, ఇంకేం లేదు, ఇంట్లో ఉన్నటువంటి చికెన్ కూర పిల్లలకు కూడా లేకుండా తీసుకొని పోయి పెట్టేటువంటి మహానుభావులకు వందనాలు అక్కల్లారా, మై డియర్ బిలౌడ్ సిస్టర్స్. ఆడు ఇంట్లో ఉన్న వాళ్ళకి వంట చేసుకోవడానికి బద్ధకమే, నీకు ఒక 2 బిస్కెట్లు ఎత్తు నువ్వు ఇస్తామని తెలిసి ఆ ట్రిక్ పే చేసిండు వాడు. ఇంకేముంది, సౌలు మనం రక్షించేసిండు, సౌలుకి ఇంకా తిరుగులేదు. సమూయేలేమో ఒక్కడాడ కూర్చుని ప్రార్థన చేసేటోడు, యుద్ధ రంగంలోకి ఏ రోజు వచ్చేటోడు కాదు. ఈ యుద్ధ రంగంలోకి వచ్చేటువంటి మా రాజు ఫస్ట్ టైం అయిన యుద్ధంలో దిగ్గానే విజయం వచ్చింది, ఇంకా మాకు తిరుగులేదు, మేము ఇంకా టాపు సూపరు తోపు అనుకొని సమూయేలును పక్కన పెట్టేసి, పాస్టర్ గారిని పక్కన పెట్టేసి రాజు పక్షంగా ఉంటున్నాం, మేము రాజు తరపున మేము నిలబడ్డాము, రాజు మేము ఒకటే జాతి, ఈ రాజుతో పాటు మేము ఉన్నాం అని చూపించుకునేటువంటి ఆలోచనలో, ఈ రాజుని మచ్చిక చేసుకునే క్రమంలో ఈ సౌలుకు ఒక బిస్కెట్ వేశారేమో అని నేను అనుకుంటున్నాను. నీ ముందు ఎంతమంది బిస్కెట్లు వేసుకొని వేసేసి నీతో పనులు చేపించుకుంటున్నారు బిడ్డ, ఆలోచన చేయి. బిస్కెట్ల బ్యాచ్ కాదా? లేరా? ఇంకో లెక్క చెప్పనా, ఆ బిస్కెట్ల బ్యాచ్ని సంపాదించుకుందే నువ్వు కదా, నీలో ఉన్న బలహీనత కదా. ఒక బిస్కెట్ వేయగానే ఎవడన్నా మాట్లాడుతుంటే, అందుకే నేను ఏమంటాను తెలుసా, కమ్ టు స్ట్రైట్ పాయింట్, చెప్పు ఏం చెప్పాలనుకున్నావు అన్నా, నిన్న చెప్పిన వాక్యం అది వదిలేసేయి, బాగుందో పర్లేదు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. కొంతమంది ఫోన్లు చేస్తారు, రెగ్యులర్గా ఫోన్లు చేసేవాళ్ళు నాకు తెలుస్తుంది కదా, నెలకో 2 నెలలకో అయినా కానీ ఫోన్ చేసి అన్న ఎట్లున్నారు, ఏంటిది తమ్ముడు ఎలా ఉన్నావు అని నాతో మాట్లాడతారు. పాస్టర్ గారు బాగున్నారా అని. కొంతమంది ఉంటారు 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ఫోన్ చేసి అన్న బాగున్నారా, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు, పాస్టమ్మ గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా అన్న ఏంటి అడిగారు అనుకో, నేను ఒకటి అంటాడు, స్ట్రైట్గా పాయింట్కి రా, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు స్ట్రైట్గా. అన్న ఏం లేదన్న, అంతొద్దు, నువ్వేం చెప్పాలనుకున్నావు డైరెక్ట్ చెప్పు. అన్న యాక్చువల్ ఏమైందంటే మా చెల్లెలకి హెల్త్, ఇది చెప్పు, ఈ సోదంతో వద్దు, వెనకాల ముందొద్దు, స్ట్రైట్ పాయింట్కి రా. బిస్కెట్లకు లొంగేటువంటి గుణం నీలో ఉందనుకో, ఆ గుణమే నీకు బలహీనతగా మారుతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం. లేదా లేదా గట్టిగా చెప్పండి. నీట్గా తయారయ్యే వాళ్ళు వేరు, వాళ్ళు ఎప్పుడు కూడాను నీట్నెస్నే ఇష్టపడతారు. ముఖమందమే తప్ప ఇంటి అందం లేనటువంటి మేధావులు ఇక్కడ కూర్చున్నారు, నేనేం మాట్లాడాలి? జస్ట్ పైన ఒక రూము, ఒక సోఫానో, ఒక బెడ్డో, లేదంటే ఏదో ఒక చైరో నీట్ కాదు, లోపల కూడా ఎట్లుందో చూడండి.
ముఖం అందంగా ఉంటే సరిపోదు, ఇల్లు కూడా నీట్గా ఉండాలి. మీ కిచెన్ ఎట్లుంది? బే, ఒక తమ్ముడు ఉన్నాడు, ఆడు పనిచేసే దగ్గర వేరే వాడు ఈడు ఇద్దరు కలిసి చిట్టి వేసుకున్నారు. చిట్టి వేసుకుంటే ఈడికి తెలియకుండా ఆడు చిట్టి ఎత్తేసుకుని డబ్బులు తీసుకుండు. తర్వాత నేను ఇస్తారా బాబు, దసరాకి ఇస్తా చేస్తా అని చెప్పిండాడు. బాగానే ఉంది. దసరాకి ఇస్తా చేస్తా అని చెప్పిండు, బాగానే ఉంది. ఓకే, రైట్, బాగుంది. ఇస్తా అన్నావు కదరా అనేసి దసరాకి అడగటానికి పోయేదానికంటే ముందు డ్యూటీకి రాగానే ఈడొక చిన్న సినిమా రీల్ ఒకటి ప్లే చేసేసి అది ఇది చేస్తే, అవునారా నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఒక్క నిమిషం ఆగనేసి వాళ్ళ సార్ని అడిగేసి జీతం అడ్వాన్స్ తీసుకొని 7,000 తిరిగి ఈడే ఇచ్చి 30,000 వసూలు చేసుకోవాలి. ఎన్ని వసూలు చేసుకోవాలి? ఆడేం చేసిండు, ఒక చిన్న బిస్కెట్ వేసేటప్పటికి ఇప్పుడు ఆడేం చేసిండు చెప్పాలబ్బా. కొంతమంది ఎట్లా కూర్చున్నారు, అన్న ఆ బ్రదర్ని మాకు కూడా పరిచయం చేయవా, అట్లా కూర్చుర్రు. కేర్ఫుల్గా ఉండండి. పాయింట్ మీరు గమనించండి. నేను 3 సందర్భాలు నేను తీసుకొని వచ్చాను. ఫస్ట్, ఈ 10వ అధ్యాయంలో సౌలుతో పాటు ఉన్నటువంటి టీం ఒకళ్ళు, రైట్. కొంతమంది వచ్చారు, కొంతమంది ఏమంటారు కామెంట్ చేశారు. 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికేమో ఒక యుద్ధం గెలవగానే ఆ ప్రజలు ఏం చేశారు, అస్సలు సౌలు ఇంకా తిరుగులేదు అనేసి మాట్లాడారు. సౌలు అసలు ఏ క్లాస్ అయినా కింగ్ అని మాట్లాడేశారు. ఈ లోపల సౌలుకు తెలియకుండా దేవుని మాటలు వినేటువంటి ఇవైపోయి మెల్లిగా ఏం స్టార్ట్ అయిపోయినాయి, ఏమొచ్చేసాయి, ఐ బికేమ్ ఏ కింగ్. ఏంటి ఏమ్రా, నా ముందే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా, చేతులు కట్టుకోవాలని తెలీదా రాజు ముందు, కమాన్. తెలియకుండా ఒక దర్పం. సావుకున్న దగ్గర ఉన్నప్పుడు గతం ఏంటిది, ఇప్పుడు ఏంటిది? నీకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులతో, నీ తోబుట్టులతో నీ వ్యవహార శైలి ఎట్లుంది, నీ పొరుగు వారిని నువ్వు చూసే విధానం ఎలా ఉంది, కొంచెం ప్రమోషన్ వచ్చిందంతే. రాజులను నియమించువాడు, మార్చువాడు ఆయనే. నీ లెక్కలను తేల్చువాడు ఆయనే. అవసరమైతే తీసుకొని పోయి గడ్డి తినిపించువాడు రాజులను కదా. నెబుకద్నెజరు ఏమైపోయాడు, తినలేదా? తినిపించువాడు ఆయనే కాదంటారా? 7 సంవత్సరాలు కొంచెం ఎగిరెగిరి పడుతున్నామో బిడ్డ, కొంచెం దగ్గు, మంచిది. ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతున్నందుకు సంతోషం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. తగ్గడం మంచిది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పక్కోడు నిన్ను టాపు టూప్ అన్నందుకు ఓవర్ యాక్షన్ చేయమాక. ఈ ప్రజలు ఏమైపోయారు, తర్వాత 13వ అధ్యాయంలో పారిపోలేదా? ఉన్నారా? ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు నానా? ఆడు అవసరత తీర్చుకోవటానికి, ఆడు మంచోడు అనిపించుకోవటానికి నిన్ను పిచ్చోడిని చేస్తున్నాడు కదా. ఆడు మంచోడు అనిపించుకోవడానికి నిన్ను పిచ్చోడిని చేస్తున్నాడు. ఈ గ్రహింపు నీకు రావట్లేదా? ఈ గ్రహింపు నీకు లేదా? వాడు మంచోడు అనిపించుకోవటానికి ఏం చేస్తున్నారు? కష్టకాలం, యుద్ధ టైం వచ్చిందా 13వ అధ్యాయంలో? అప్పుడే ఏదో వాళ్ళు 11వ అధ్యాయంలో చిన్న టాప్ టూప్ అన్నారు కదా. ఒక అడుక్కునేటోన్నో లేదంటే బలహీనన్నో బతకటానికి వచ్చినోన్నో బెదిరించేసి లైవ్ చేసి వీడియో సిస్టమ్ నేను ఏం చేసినో పెట్టే బాగానే ఉంది. అసలైనోడు వస్తే, ఇప్పుడు మా మ్యాంగో బ్యాచ్ ఉన్నారు. ఏ క్లాస్ ఇప్పుడు మ్యాంగో బ్యాచ్? 7th క్లాస్. అరే మీరు బాలయ్యండ్రా అనేసి మా గోపి 6 కొట్టిండు అనుకో, చూసినా 6 కొడతా. అసలైన వాళ్ళు వచ్చి బాలెత్తా అసలు కథ అప్పుడు బయటపడుతుంది. మూతి ముక్కు 2 పగిలి మూలకు కూర్చుంటాం కదా. అసలైన యుద్ధం వచ్చినప్పుడు అసలు కథ బయటకు వస్తుందండి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, వాళ్ళతో గెలిచిర్రు, బాగానే ఉంది. ఇక్కడ ఫిలిస్తీన్లు టీంని వేసుకొని వచ్చిర్రు, నీ ఊర్లోకి వచ్చిర్రు. ఇప్పుడు
నీ పక్కన ఉంటాం. అసలు మా సౌలు రాజుకు తిరుగులేదు. మేము సౌలు మనుషులు. మా బెన్యామీనీయుడు తెలుసా? అబ్బో, టప్పు కొట్టుకొని తిరిగిన బ్యాచ్ అందరు ఇప్పుడు ఏమైపోయారు? ఎక్కడి పేరు బేటా? పారిపోయారా ప్రజలు? ఉన్నారా 13వ అధ్యాయంలో? ఉన్నారా? కొందరు దాగిరి, కొందరు పారిపోయారు. ఎంతమంది మిగిలిరు? ఎంతమంది స్టార్టు? నీతో పాటు ఉండేటోడు ఎవడు? అది ఆలోచన చేయనా? నీతో పాటు ఉండేదేవుడు, నీ కష్టకాలంలో నిలబడేదేవుడు. బాధ్యత మరిచినట్టుగా బ్రతకడం కాదు, బాధ్యత కలిగి ఉండాలి. నీ కష్టకాలంలో నీతో పాటు ఉండేదేవుడు అన్నటువంటి అవగాహన నీకు రావాలి. ఎగిరిపోయారు. ఇలా లీడర్ ఎవరు చెప్పండి? ఇలా లీడర్ సౌలు. సౌలుకి ఒకటే సార్ ఏం చేస్తుండే ఇప్పుడు? చెప్పండి మన భాష. ఏం చేయాలో అర్థం కాక చేతులు విసుక్కుంటూ టెన్షన్ పడుతూ లీడర్ అని చెప్పిండుగా. ఇశ్రాయేలు జాతి మొత్తానికి లీడర్ అని చెప్పిండుగా. 3,30,000 మంది ఉన్నటువంటి సైనికులు 3,000 మంది చాలు, ఎక్కువద్దు నాకు. 3,000 మంది నేను హీరో అనుకోండి. వీళ్ళ పాస్టర్ గారు ఎవరు? సమూయేలు గారు. ఒక మూల కూర్చుండు, ప్రార్థన చేసుకుంటుండు. దేవుడు చెప్పేదాకా సమూయేలు నువ్వు ఉండు, నేను చెప్పినప్పుడు వెళ్తూ అని దేవుడు సమూయేలుని అక్కడ ఆపి పెట్టిండు. ఇప్పుడేమో ఇక్కడ సారు, వీళ్ళ లీడర్ ఎవరు? ఏం చేస్తుండు? చెప్పాలి బేటా. నువ్వేం చేస్తున్నావు అని అడగట్లా, హీరో ఏం చేస్తుండో అని అడుగుతున్నా. ఇక్కడ హీరో ఎవరు? ఏం చేస్తుండు? మానవుడు ఉండేటోడు ఉండకుండా పాస్టర్ గారి డ్యూటీ నేనే చేస్తా. పశువులను దండి. సమూయేలు ఇంకనూ చెప్పిన నిర్ణయ కాలంలో సమూయేలు రాకపోవుట చూచి తానే పశువులను తెప్పించి దహన బలి అర్పించాను. నువ్వు చేయాల్సిన పని చేయకుండా పాస్టర్ గారి పని చేసి శాపాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్లో సారు ఉన్నాడు, సౌలు సార్. సేవకుడు చేయాల్సిన సేవకుడు చేస్తాడు, నువ్వు చేయాల్సిన నువ్వు చెయ్యి. బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. నీకు తెలియకుండా దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. నువ్వు పరీక్ష ఎలా ఎదుర్కొంటావో తెలియటానికి సేవకుని మౌనంగా ఉండి ప్రార్థన చేయరా నాయన అని దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు సేవకుడు నీ విషయంలో ఎందుకు కల్పించుకోడు అని అంటే, నీవు పరీక్షా కాలంలో ఉన్నావో ఆ పరీక్ష నువ్వే ఎదుర్కోవాలి. లీడర్ మారిపోగానే శత్రువు యొక్క స్ట్రాటజీ మారిపోయింది. స్టార్టింగ్ లో వీళ్ళకు ఉన్నటువంటి లీడర్ సమూయేలు గారు ఉన్నప్పుడు ఆ శత్రువు యొక్క స్ట్రాటజీ అసలు భయంకరంగా ఉండేది. ఏంటిది? వాడు భయపడుతూ ఉండేవాడు. వీళ్ళ లీడర్ మారిపోయిండు. సౌలు ఇప్పుడు వీళ్ళ లీడర్ అయిందని తెలియగానే శత్రువు వీడి నడి ఇంటికి వచ్చినట్టుగా అంత భయంకరంగా ఒక టీం వేసుకొని వచ్చాడు. సమూయేలు ఇప్పుడు వీళ్ళ లీడర్ కాదని తెలిసింది. సమూయేలు దగ్గర వీళ్ళు లేరు అని తెలిసింది. సమూయేలు పట్టించుకోవడం లేదు అని తెలిసింది. శత్రువు మీదకి వచ్చేసాడు. సేవకుడు ఈ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని సాతానుగాడు గ్రహిస్తే, సేవకుడికి ఈ కుటుంబం దూరంగా ఉంది అని సాతానుగాడు చూస్తే, సేవకుడి ఆలోచనను వీరు ఏమాత్రం పట్టించుకోకుండా సొంత ఆలోచనలతో వీరు వెళ్తున్నారని సాతానుగాడు గ్రహిస్తే, వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఛాలెంజ్ చేసేటట్టుగా ఉంటాడు. అర్థమవుతుందండి మీకు? హల్లెలూయా. గట్టిగా చెప్తాం, అందరము చెప్తాం. సాతానుగాడి చేతికి చిక్కేది నీవు నీ పనికి మాలిన పనులను బట్టి, నీ పనికి మాలిన తత్వాన్ని బట్టి. ఏంటండి, సేవకుడు 10 నిమిషాల ఆలస్యమైంది రావడం, ఆగొచ్చు కదా. సొంత పెత్తనం తీసుకొని సొంత ఆలోచనతో సేవకుడు చేయాల్సిన పని నువ్వు చేస్తూ, నీకు మాత్రమే కాదు ఎంటైర్ జాతి మొత్తానికి, నీ తర్వాతి తరానికి కూడా శాపాన్ని తెచ్చినటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతున్నావు కదా. ప్రజల మాటలు విని తర్వాత ఏమంటున్నావు? ఈ ప్రజలు నాకు దూరం అసలు నేను ప్రజల మీద నాయకుడిగా నియమించింది యేసయ్యే కదా. యేసయ్య మాట వినకుండా సేవకుని యొక్క క్రమంలో, సేవకుడి ద్వారా ఇవ్వబడ్డ క్రమాన్ని కాదనేసి సొంత క్రమంలో వెళ్ళటానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నువ్వు గ్రహింపు రావట్లేదా?
సాతానుగాడు నీ దగ్గరికి వచ్చేవాడు పొంచి ఉన్నాడు. అనారోగ్యం అన్నటువంటి కారణం, అప్పులు అన్నటువంటి కారణం, అసమాధానం అన్నటువంటి కారణం, రకరకాల పరిస్థితులు, కుటుంబంలో నెమ్మది లేదు, గందరగోళమైన పరిస్థితి. సాతానుగాడు పొంచి ఉన్నాడు. దూరమైపోయానన్నటువంటి గ్రహింపు నీకు ఇంకా నువ్వు రావట్లేదా? ఎక్కడ పడిపోయానో, ఎక్కడ పతనమైపోయానో, ఎక్కడ నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి గ్రహింపు నీకు ఇంకా రాకపోతే ఏమనాలి నిన్ను? ఇంకా పిచ్చివాన్ లాగా నటిస్తున్నావా? నిజంగా పిచ్చివానిగా మారిపోయావా? ఒకసారి ఆలోచన చేయి. ఫిలిష్తీయులకు ఎక్కడి నుంచి వచ్చిందంత ధైర్యం? ఒకే ఒక్క ధైర్యం, ఈడు పిచ్చోడు, వీడు సేవకుని మాట వినట్లేదు, న్యాయాధిపతి మాట వినట్లేదు, ఆ యాజకుని మాట వినట్లేదు, ఆయన పేరెత్తితేనే మాకు భయం కలిగేది, ఇప్పుడు ఈయన అక్కడ లేడు కాబట్టి మాటలు ఇప్పుడు సాగుతాయి. నువ్వు కాదా నీ శత్రువుకి స్థానం ఇచ్చింది? నీవు కాదా పరిస్థితులు నీ మీద పెత్తనము చేసేటట్టుగా వాటికి అవకాశం ఇచ్చింది? నువ్వు కాదా? ఆలోచన చెయ్యి. ఎక్కువ ఈ మాటలు ఎవరికి ఎక్కువ తెలుసా? ఎందుకు నచ్చవో తెలుసా? లోకానుసారంగా తిరగాలి, లోకానుసారంగా ఉండాలనుకున్నోడికి ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మీయ విషయాలు ఏమాత్రం కూడా అర్థం కావు. హాజరేపించుకొని పోయే బ్యాచ్ వాడు ఎంతకాలం బతికినా కానీ వాడు బతుకంతే. ఏ టీంలో నువ్వు ఉన్నావు? సమూయేలు టీమా, సౌలు టీమా? సమూయేలు టీము స్ట్రాటజీ వేరు, సౌలు టీము స్ట్రాటజీ వేరు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం. తలలోంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి.